హాయ్, ఈరోజు మనం ఒక కార్ ఇంజిన్ చూద్దాం. మన చిన్న కార్స్లో కాకుండా లార్జర్ వెహికల్లో, స్పోర్ట్స్ కార్స్లో వచ్చే ఇంజిన్ చూద్దాం. ఈ ఇంజిన్ 4 లీటర్ ఇంజిన్. 4 లీటర్ అంటే 4000 cc. దీని హార్స్ పవర్ వచ్చేసి 271 హార్స్ పవర్. ఈ ఇంజిన్ షేప్ ఎలా ఉంటుందంటే వి షేప్లో ఉంటుంది. మన రెగ్యులర్గా వాడే కార్లలో ఇన్లైన్ ఇంజిన్ ఉంటుంది. అందులో వరుసగా సిలిండర్స్ ఉంటాయి. ఇందులో ఒకవైపు 3 ఉంటాయి. 3 అనే కాదు, ఈ ఇంజిన్ షేప్లో మనకి V8 అండ్ V12 కూడా వస్తాయి. దీని షేపు ఒకసారి చూడండి, ఇలా V షేప్లో ఉంటుంది. రెండు సైడ్ కనెక్టింగ్ రాడ్ కూడా ట్యాంక్ షాఫ్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. మనకి ఒకవైపు V షేప్లో ఒక వరుసలో 4, 3, 6 ఉంటాయి. ఇంకో వరుసలో 4 or 3, 6 ఉంటాయి. ఇది కొత్త ఇంజిన్. సో మీకు ఇంత నీట్గా కనిపిస్తుంది. సో దీనికి ఒరిజినల్ కాంపోనెంట్స్ అని బిగిస్తే ఇది కాంపాక్ట్గా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఇంజిన్కి మన కంపేర్ టు ఇన్లైన్ సిలిండర్ ఇంజిన్. సో మైలేజ్తో కంపేర్ చేస్తే మన చిన్న కార్స్లో వచ్చే మైలేజ్ అయితే ఇది రాదు. ఎందుకంటే ఇది చాలా క్యూబిక్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 4 లీటర్ ఇంజిన్ అంటే 4000 cc. మన చిన్న కార్స్లో మామూలుగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజినే ఎక్కువ. దానికి మామూలుగా 16, 12, 14, 20 మైలేజ్ వస్తే ఇది కేవలం 8, 9 మైలేజ్ ఇస్తుంది. కానీ పవర్ మాత్రం చాలా ఎక్కువ. ఈ ఇంజిన్ 0 to 100 km/h స్పీడ్ని కేవలం 8 సెకండ్స్లో రీచ్ అవుతుంది. సో మన చిన్న కార్ ఇంజిన్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. పక్కన ఓపెన్ చేసి పెట్టాం దీనికి. ఇది మన రెగ్యులర్ కార్స్లో వాడే ఇంజిన్. ఇది 1.2 లీటర్ ఇంజిన్ అంటే 1200 cc 4 సిలిండర్ ఇంజిన్. ఇది పక్కన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఇంజిన్ వరకు చూడండి చాలు. ఇది చాలా సింపుల్ డిజైన్, సింపుల్గా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తక్కువ కంపేర్ టు వి షేపింగ్. ఇది ఈ పక్కన ఉన్నది దాని సిలిండర్ హెడ్స్. సింగిల్ హెడ్ వస్తుంది. వి షేప్లో డ్యూయల్ హెడ్ వస్తుంది. ఈ షేప్లో కూడా మనకి ఫస్ట్లో 6 సిలిండర్స్ ఇంజిన్స్ ఉండేవి, కానీ వాటి లెంత్ ఎక్కువగా ఉండేది. మీరు చూస్తే కొన్ని స్పోర్ట్స్ కార్ లెంత్ చాలా ఎక్కువగా ఉండేది. ఇంజనీరింగ్ డిజైనింగ్ మారే కొలది ఇది కాంపాక్ట్ అయిందన్నమాట. అంటే ఎక్కువ సిలిండర్స్, ఎక్కువ సీసీ క్యూబిక్ కెపాసిటీ, ఎక్కువ హార్స్ పవర్. అంటే చిన్న స్పేస్లోనే పెద్ద ఇంజిన్ కలిగి ఉంటాయి, హార్స్ పవర్ ఇంజిన్ కలిగి ఉంటున్నాయి ఇప్పుడు. సో 6 సిలిండర్ ఇంత లెంత్ వస్తుంది. వి షేప్లో మారిస్తే ఈ డిజైన్ అంతా కాంపాక్ట్ అయిపోతుంది. సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.